హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ జేహెచ్. ఈరోజు నేను మీకు సాటర్డే మార్నింగ్ నేను ఏం చేస్తాను, వీకెండ్ కదా, సో సాటర్డే మార్నింగ్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను. మార్నింగ్ లేవగానే నేను బ్రష్ చేసుకొని వచ్చేసి జీరా వాటర్ తాగాను అనమాట. జీరా వాటర్ ఆల్రెడీ కాగా పెట్టేసుకొని నేను అక్కడ పెట్టాను అండ్ కొంచెం లైట్ వామ్ ఉన్నప్పుడు తాగేశాను. అండ్ ఇవి బాదం పప్పులు నైట్ నానబెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ అయ్యేసరికి మంచిగా నాని ఉన్నాయి. నేను వాటిని ఒకసారి వాష్ చేసేసి బాదం పప్పులు తీసుకున్నాను. అండ్ బాదం పప్పులతో పాటు నేను వాల్నట్ కూడా నానపెడతాను. అండ్ ఒక వాల్నట్, ఆ వాల్నట్ పైన ఇట్లా నేను పొట్టు తీసేసుకొని తింటాను. ఇది వాల్నట్ పొట్టు అనేది మనకు కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇది పైన పొట్టు తినటం వల్ల మనకి కొంచెం వగరుగా అనిపిస్తుంది. అదే పొట్టు తీసి తిన్నామనుకో కొంచెం నార్మల్ ఉంటుంది మనకి. అండ్ పొట్టు తీసేసాను. కంపేర్ టు వాల్నట్ బాదం పప్పు అనేది బాగుంటుంది. ఈరోజు టిఫిన్ ఏం చేసుకుందాం మనం, ఈరోజు ఇప్పి చేసుకుందాం టిఫిన్కి. అండ్ బాదం పప్పులు తింటూ మనం ఈ లోపల ఆనియన్ కట్ చేసుకుందాము. నాకు ఒక్కదానికే కాబట్టి ఒక చిన్ని ఆనియన్ తీసుకుందాము. ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని మ్యాగీ చేసుకుందాం. సో మిగిలిన 2 బాదం పప్పులు ఉంటే అవి కూడా తినేసాను. ఇంకా బాదం పప్పులు తినేసిన తర్వాత ఒక 10 minutes గ్యాప్ తీసుకొని మ్యాగీ చేసుకుందాం. బాదం పప్పులు డైలీ తింటాను ఆల్మోస్ట్, ఎందుకంటే అవి హెల్త్కి మంచిది అని అంటారు కాబట్టి. వాల్నట్ ఎందుకు తింటానంటే అది హార్ట్ హెల్త్కి మంచిదని. అండ్ నేను మ్యాగీ అయితే దాంట్లో కొంచెం వెజిటబుల్స్ ప్రిఫర్ చేస్తాను. క్యారెట్, బీన్స్ వేస్తాను. సో ఇప్పి కాబట్టి దాంట్లో ఆల్రెడీ వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి నేనేం వేసుకోను. ఓన్లీ ఆనియన్ ఒకటి వేసుకుంటాను. అండ్ నేను కొంచెం డిఫరెంట్గా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే మసాలా వేసేసి మసాలాను కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసిన తర్వాత వాటర్ పోసేసి చేస్తాను అనమాట. అండ్ ప్రాసెస్ చూసేద్దాం మనం. నాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని, ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి. విడిగా తడిగా విరబూసే కలకి చెలియా నీ కాంతి నందించవా. అవుననవా 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 మనసును సంపాదించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. తెలిసేలోపే చలి చేజారిందే ప్రపంచం. కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినదే కాలం. కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా, వెతికానే ఓ తీరాలని. నిజమేదో తెలిసాక ఇప్పుడంటూ ఉన్నా, ఎన్నటికీ నువ్వు కావాలని. అవుననవా అవుననవా అవున
దిరెనా దీంతననా దిరెనా దీంతననా దీంతననా దిరె దిరెనా దీంతననా దిరెనా దీంతననా దిరెనా దీంతననా దీంతననా దిరె అవుననవా 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 మనసును సంబాళించవా అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా మ్యాగీ అయిపోయింది. సో నేను మ్యాగీని సైడ్ పెట్టాను ఒక 2 మినిట్స్. ఈ లోపల నేను టిఫిన్ చేసిన తర్వాత ఫ్రూట్ తిందామని చెప్పేసి ఫ్రూట్ కట్ చేసుకుంటున్నాను. అండ్ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను ఈరోజు నేను. అంటే ఇది మంచిగా రైప్ అయి ఉంది, పండింది. అండ్ టిఫిన్ చేసిన తర్వాత తింటాను అనమాట ఇది. సో కట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటున్నాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై సాటర్డే మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hope your Saturday morning was good. Please do like, share and subscribe to my channel for more interesting videos. Thank you.